ధాన్యం సేకరణలో రికార్డు. దేశంలో 4వ ప్లేస్లో తెలంగాణ. నిరుటితో పోలిస్తే సాగు దిగుబడి సేకరణలో రికార్డు. ఇప్పటికే 47.01 లక్షల టన్నుల వడ్ల కొనుగోలు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు జరిగిన కొనుగోలుతో దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో పంజాబ్ ఉండగా 2-3 స్థానాల్లో ఛత్తీస్గఢ్, హర్యానా ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగైంది. దీనికి తోడు దిగుబడి కూడా రికార్డు స్థాయిలో వచ్చింది. సన్న రకాలకు సర్కార్ బోనస్ ఇస్తుండటంతో రైతులు సర్కార్ కొనుగోలు సెంటర్లోనే అమ్ముకునేందుకు మొగ్గు చూపిస్తా ఉన్నారు. ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు. దేశంలో 4వ ప్లేస్లో ఉందంట ధాన్యం సేకరణలో. ఒకసారి దీన్ని అడిగితే కూడా తెలుస్తుంది కరెక్టేనా అని కాదా అనేది. వరి ధాన్యం సేకరణలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ వరి ధాన్యం సేకరణలో దేశంలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం పంజాబ్. మరి 4వ స్థానం అని చెప్తా ఉంది వెలుగు దినపత్రికలో ఉన్న వార్త తప్ప. మీరు చెప్పింది నిజమే. తెలంగాణ వరి ధాన్యం సేకరణలో దేశంలో 2వ స్థానంలో ఉంది. పంజాబ్ మొదటి స్థానంలో ఉంది. 4వ స్థానం అని వెలుగు దినపత్రికలో వార్త వచ్చినట్లయితే అది తప్పు సమాచారం. అయితే తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం సేకరణలో 2వ స్థానంలో ఉందని చెప్తోంది. దేశంలో 4వ ప్లేస్లో తెలంగాణ ఉందని చెప్పేమో ఇక్కడ చెప్తోంది. అయితే ఈ సీజర్కి సంబంధించి కావచ్చు, వాడు ఊకోడా, వాడు ఉన్నదంతా చెప్తా ఉంటాడు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లతో దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో పంజాబ్ ఉండగా 2-3 స్థానాల్లో ఛత్తీస్గఢ్, హర్యానా ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగైంది. దీనికి తోడు దిగుబడి కూడా రికార్డు స్థాయిలో వచ్చింది. సన్న రకాలకు సర్కార్ బోనస్ ఇస్తుండటంతో రైతులు సర్కారు కొనుగోలు సెంటర్లోనే అమ్ముకునేందుకు మొగ్గు చూపారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా సన్నోడ్లని ఇడికి తెస్తా ఉన్నారు, ఎందుకంటే బోనస్ వస్తా ఉంది కదా అని. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.